అల్లారు ముద్దుగా పెంచిన పాపానికి జీ తండ్రి గుండెలపైన తన్నావు కదరా. చూస్తా ఎలా బ్రతుకుతావో నేను చూస్తా. అసలు దీనంతటికి కారణం ఆ రంగయ్య గాడి కూతురే. దాన్ని కన్నా ఆ రంగయ్య గాడికి బుద్ధి చెప్పాలి. రంగయ్య, ఈ నరసింహం కొంపకే నిప్పు పెట్టాలని చూస్తారా? చూస్తా, మీ అంతా చూస్తా. సింహంతో ఆట, నరసింహంతో వేట చూపిస్తా చూపిస్తా. రాధా, నువ్వా? రాధా, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా. నన్ను క్షమించమని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను. పవిత్రమైన భారతదేశంలో పుట్టిన స్త్రీ తన ప్రాణం కంటే మిన్నగా దేనినైతే భావిస్తుందో ఆ పవిత్రమైన శీలాన్ని దోచుకున్నా. నీచుడి రాధా, నీచుడి. రాధా, ఇదంతా నేను కావాలని చేయలేదు. నన్ను నవ్వు. ఎందుకు ఆ సమయంలో నా మనసు అలా ప్రవర్తిస్తుంది? నేను మీకు ఏ ద్రోహం చేశానని, ఎందుకని నా బ్రతుకు సర్వనాశనం చేశారు? చెప్పు కుమార్ బాబు, చెప్పు. నాకు తెలుసు రాధా, నువ్వు క్షమించవని. నువ్వే కాదు, ఈ సమాజంలో నాలాంటి నీచుడు ఏ ఆడది క్షమించదు. కుమార్ బాబు, మీరెంతో గొప్పవారు, గొప్ప మనసున్న వారు అనుకున్నాను. కానీ మీలో కూడా ఇంత రాక్షసత్వం దాక్కుందని గ్రహించలేకపోయాను. నువ్వు మనిషివి కాదు, మానవ దానవుడివి. తిట్టు రాధా, నీ కసి తీరా తిట్టు. ఇంకా నీ కసి తీరకపోతే నీ రెండు చేతులతో ఈ నరరూప రాక్షసుడు గొంతు పిసికి చంపేయ్. కుమార్ బాబు, నా మనసేవి బాలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళతాను, కానీ నేను చెప్పేది కొంచెం వినిపించు. ఏం చెప్తారు? జరిగిందంతా మర్చిపో ఉంటారు. మా గొప్ప పరువులు బజార్కి ఎడ్చొద్దంటారు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నా శీలానికి విలువ కడతానంటారు. అంతే కదా బాబు మీరు చెప్పేది? రాధా, మాలాంటి పేదవాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకోవడం మొదటి నుంచి ఇవి ఉన్న వాళ్ళకి అలవాటే కదా బాబు. రాధా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇన్నాళ్ళు ఎంతో మంచిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు తెలిసింది. కాదు, నువ్వు నా జీవిత భాగస్వామివి కాబట్టి. కుమార్ బాబు. అవును రాధా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా భార్యగా చేసుకోబోతున్నాను. కుమార్, ఈ సంఘం నిన్ను చెడిన ఆడదానిగా ముద్ర వేయడానికి వీల్లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోసం ఆకాశం అనే అంతస్తు దిగి, పరువు అనే పగ్గాలను తెంచుకుని, కులం అనే అడ్డుగోడలను పగలగొట్టుకుని వచ్చే నీ మెడలో పవిత్రమైన తాళిని కట్టి నా దానిగా చేసుకుంటాను. అంటే మీరు ఏం చేసినా సాగిపోతుందనా మీ ధీమా? రాధా, పగిలిన గాజు పాత్ర లాంటి నా మనసు ఏం చేసినా అతకదు. దాని వెనక ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో మీకే తెలుసు. రాధా, ఆశలనేవి అందరికీ ఉంటాయి, కానీ అవి ఒక్కొక్కసారి నిరాశలుగానే మిగిలిపోతాయి. నీ హృదయ వేదన నేను అర్థం చేసుకోగలను, కానీ
ఈ సమాజం నిన్ను కులట అని వేలెత్తి చూపకుండా ఉండాలన్నా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలన్నా మనిద్దరం పెళ్లి చేసుకోక తప్పదు. కుమార్ బాబు, మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేను. ఏ ఎందుకని? నీకు ఆస్తి అంతస్తు లేదని ఆలోచిస్తున్నావా? మా నాన్నగారిని చూసి భయపడుతున్నావా? లేక ఈ సమాజం మన ఇద్దరి పెళ్లి గురించి ఏమన్నా అనుకుంటుందేమోనని సంకోచిస్తున్నావా? చెప్పు రాధా, చెప్పు. చెప్పు రాధా. నేనెవరి గురించి భయపడట్లేదు. మరెందుకు వెనకాడుతున్నావు? ఇదంతా నా తలరాత అంటూ నీలో నీవు మానసికంగా బాధపడుతూ జీవించడానికి వీల్లేదు. చూడు రాధా, మనమిద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయింది. అనుకోని విధంగా మన శరీరాలు ఒకటైపోయాయి. ఆ క్షణమే దేవుడు మనిద్దరిని భార్యాభర్తలు చేశాడు. ఇప్పుడు మన మనసుల్ని కలుపుకుని శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి. నా మనసు పెళ్లి అనే బంధాన్ని కోరుకోలేదు. ఎందుకని? నాకు ఇష్టం లేదు కాబట్టి. అదే ఎందుకు ఇష్టం లేదని? ఎందుకంటే ఇష్టం లేదంటే. నీకు ఇష్టం లేదంటే కుదరదు. నీ కోసం మా నాన్నగారితో గొడవపడి ఆస్తిని అంతస్తుని అందరినీ వదులుకొని వచ్చా. ఇప్పుడు నీకిష్టమున్నా లేకపోయినా నీ మెడలో తాళి కట్టి నా దానిగా చేసుకుంటా. కాదు కూడదు అని అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడదు. అవునురా, చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్పు రాధా, చెప్పు. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నా? పిచ్చిదానా, కాలి క్రింద నలిగిపోయిన పువ్వుని పూజకు ఉపయోగిస్తామనుకుంటున్నావా? చెడిపోయిన నిన్ను పెళ్లి చేసుకోవటానికి గోపి అంగీకరిస్తాడనుకుంటున్నావా? ఒకవేళ నీవు చెడిన విషయాన్ని దాచిపెట్టి గోపిని మోసం చేయాలనుకుంటున్నావా? పిచ్చిదానా, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా కుమార్ బాబుతో పెళ్లికి అంగీకరించు. మనం అనుకున్నది అన్నీ జరిగితే అది ఇంకా జీవితం ఎందుకు అవుతుంది? ప్రేమించినంత మాత్రాన పెళ్లి జరగాలని ఎక్కడా రాసి పెట్టలేదు. ఈ రోజుతో గోపిని మర్చిపో. నేను చెబుతున్నాను, ఈ రోజుతో గోపిని మర్చిపో. వారు మాట్లాడకుండా కుమార్ బాబుతో పెళ్లికి ఒప్పుకో. ఒప్పుకో, నీ జీవితాన్ని బాగు చేసుకో. ఏంటి రాధా ఆలోచిస్తున్నావు? చెప్పు రాధా. ఒప్పుకుంటాను, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. నిజంగా? ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. కొందరికి న్యాయం జరగాలంటే ఈ పెళ్లి జరిగి తీరాలి. అంటే ఇటు కాలు జారిన నా బ్రతుకు న్యాయం జరగాలన్నా, అటు నా కోసమే పరు తప్పిస్తారా మీకు జరగాలన్నా ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నీతో కలిసి ఈ గగన వీధుల్లో ప్రేమ పక్షుల్లా తిరుగుతున్నట్టుంది రాధా, తిరుగుతున్నట్టు. పాట కొండెక్కి చూసింది చందమామ, కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి చూసింది చందమామ. కోయిలమ్మ గొంతులో రాగాలు, చందమామ మనసులో
రాసుకున్న పూల ఉత్తరాలు దిద్దినక దింద దిద్దినక దింద పువ్వులతో చేసుకున్న తేనె సంతకాలు దిద్దినక దింద దిద్దినక దింద సందెల్లో చిందిన వలపులన్నీ సంపంగి తోటలో వాసనల్లే పూల పల్లకి మీద సాగివచ్చు వేళ కొండెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు ఎప్పటికీ వీడలేని గంట జీవితాలు దిద్దినక దింత దిద్దినక దింత ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు దిద్దినక దింత దిద్దినక దింత కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ కోయిలమ్మ గొంతులో రాగాలు చందమామ మనసులో భావాలు కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది చందమామ రాధా ఏరా గోపి పట్నం నుంచి వస్తున్నావా? అవును. రాధా నేను వెళతాను, తర్వాత అలాగే గోపి, ఇదేనా రావడం? ఏ రాననుకున్నావా లేక చుట్టాలనుకున్నావా? గోపి ఇంత దిగజారిపోతాం అనుకోలేదు రాదా. వారం రోజుల్లో మన పెళ్లి పెట్టుకుని పరాయి మగాడితో సరసాలాడటానికి నీకు సిగ్గు లేదు? గోపి 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 రాధా, చూడు రాధా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా రాధ కోసం తెచ్చిన ఈ చీర చూడు, రంగు చాలా బాగుంది కదూ. రాధా, ఇవిగో ఇవిగో గాజులు నీకోసమే తెచ్చాను, చాలా బాగున్నాయి కదూ. తాళి బొట్టి కూడా తయారు చేసి తీసుకొచ్చారు రాధా, తయారు చేసి తీసుకొచ్చారు. ఆ గాజులు వేసుకుని ఈ చీర కట్టుకుని పెళ్లి కూతురులా తయారై నా పక్కన కూర్చుంటే ఈ లోకంలో నాకంటే అదృష్టవంతుడు ఎవ్వరు లేరనుకున్నారు రాధా, ఎవ్వరు లేరనుకున్నారు. కానీ ఈ సామాన్లు కొనడానికి డబ్బెలా వచ్చిందనుకుంటున్నావా? నాకున్న 2 ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతోనే మన పెళ్లికి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. కానీ నా మురిపో ముక్కలు చేసావు రాధా, ముక్కలు చేసేసావు.
పొరపాటు పడ్డా గోపి. అసలు అసలు నేను నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు? రాధా, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవును, అక్షరాలు నేనే మాట్లాడుతున్నాను. ఆస్తి, అంతస్తు, హోదా, అందం ఉన్న జమీందారు బిడ్డ కుమార్ బాబును కాదని నిన్నెలా పెళ్లి చేసుకుంటా అనుకున్నా? రాధా, చిన్ననాటి నుండి మనం కలిసి తిరగటం, ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసుకున్న భాషలు, ఇవన్నీ కూడా అవన్నీ కేవలం నేను ఆట పట్టించడానికి మాత్రమే, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. రాధా, మరి మరి పెళ్లికి ముహూర్తం పెట్టించడం కూడా ఆట పట్టించడమేనా రాధా? అవును, అవన్నీ అబద్ధాలే. అంటే నా జీవితంతో ఆటలాడుకున్నావా రాధా? ఒక్కొక్కసారి ఏదో ఒక ఆట ఆడుకో తప్పదు. అది బ్రతుకుతోనైనా విధితోనైనా. ఎంత మోసం చేసావు రాధా, ఎంత మోసం చేశావు. ప్రేమంటే ఎంతో పవిత్రమైనదని భావించిన పిచ్చివాడి రాధా, పిచ్చివాడి. నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నువ్వు నేను లేకపోతే నీవు బ్రతకలేవని భ్రమపడి గాలిలో మేడలు కట్టుకుని నిన్ను పిచ్చిగా ప్రేమించిన పిచ్చివాడి రాధా, పిచ్చివాడి, పిచ్చివాడి. గోపి, నన్ను విసిగించకు. అసలే నా మనసు ఏమీ బాలేదు. నిలిచిరా, చంపే గోపి, చంపే. నన్ను చంపేస్తారేనా నా పీడ విరగడవుతుంది. చంపే. నిన్ను చంపితే నాకేమొస్తుంది? లక్షల ఆస్తి కోసం, దర్జాగా బ్రతకడం కోసం నీతిని వదిలేసిన నీలాంటి నీతి మాని దాని అందాన్ని చూసి ప్రేమించిన నా కళ్ళలో రోజుకొక ప్రియుడితో సరసాలాడే నీలాంటి దాన్ని ముఖం చూసి నేను బ్రతకలేను. నాది అనుకున్న వస్తువు పరాయి మగాడి పక్కన ఉంటే అది చూసి నేను తట్టుకోలేను రాజా, తట్టుకోలేనా, తట్టుకోలేను. అందుకే 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 నీలాంటి పాపాత్మురాలి ముఖం చూడకుండా ఉండాలంటే రాధా, నీలాంటి పాపాత్మురాలి కళ్ళు చూడకుండా ఉండాలంటే నాకు ఈ కళ్ళు ఉండటానికి వీల్లేదు. ముట్టుకోకు. నా గుండెల్లో గుట్టుగా దోచుకున్న గువ్వే ఎగిరిపోయాక నాకు ఈ కళ్ళు ఉంటేనే లేకపోతేనే నీ
నేను అపవిత్రం చేయకూడదని ఆ గువ్వ ఎగిరిపోయింది గోపి. లేదు లేదు, బంగారు పంజరం చేరుకోవాలన్న ఆశతో ఎగిరిపోయింది. లేదు గోపి, లేదు, ఈ రాత అలాంటిది కాదు. నువ్వు చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకొని 10 మందిలో అవమానం పడకూడదని ఈ పని చేశాను. రాధా, అవును గోపి, ఈ పవిత్రమైన రాధ, నీ పవిత్రమైన రాధ అపవిత్రమైంది. రాధా రాధా, ఇప్పుడు చెప్పు గోపి, శీలం చెండి రాధ నువ్వు పెళ్లి చేసుకొని ఈ లోకం కాకలే నేను పొడుస్తూ ఉంటే, ఈ సంఘంలో నువ్వు తలెత్తుకుని తిరగలేకపోతుంటే అప్పుడు నేను సంతోషంగా ఉండగలనా? నువ్వు మనసాదిగా బతకగలవా? చెప్పు గోపి. రాధా రాధా, ఎంత పని చేశావు రాధా, ఎంత పని చేశావు. నా గురించి నీ ప్రేమను త్యాగం చేసుకున్నావా? అంత మాత్రం త్యాగం నేను చేయలేననుకున్నావా రాధా, చేయలేననుకున్నావా? ఇదే మాట ఒక్క క్షణం ముందుగా చెప్పి ఉంటే నీ మెడలో 3 ముళ్ళు తప్పకుండా వేసేవాడిని. కానీ నేనిప్పుడు ఆ పని చేయలేను. అవును రాధా, నేనిప్పుడు కళ్ళు లేని కబోతిని. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్నా నీకు అన్యాయం చేసేవాడిని అవుతానే తప్ప న్యాయం చేసేవాడిని మాత్రం కాలేను. ఇంతకు నీకు అన్యాయం చేసిన ఆ నీచుడెవడు? కుమార్ బాబు. కుమార్ బాబా, అతను చాలా మంచివాడే. ఇంత పొరపాటు ఎలా చేశాడు? లేదు గోపి, తన చేసిన పొరపాటు తెలుసుకున్నారు, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. సర్లే రాదా, నువ్వైనా సుఖంగా ఉంటే నాకు అదే 10,000. జీవితంలో ఎవరి తలరాత ఎలా రాసి పెట్టి ఉంటుందో ఎవరికి తెలియదు. అయినా నువ్వైనా పెళ్లి చేసుకుని రాధా సుఖంగా ఉండు, సుఖంగా. రాధా, గోపికి ఏం జరిగింది? గోపి, గోపి నీకేమైందిరా? గోపి, రాధా, గోపిని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి. పర్వాలేదు, గోపికి ఏం కాదు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి. ఎంత కూడా గోపికేవి కాకుండా చూడు. చికబుక రైలే అదిరిని దీన్ని స్టైలే సెకండ్ సుఖనైన ఫిగరే ఇది ఓకే అంటే గూగులే. అన్నయ్య, అన్నయ్య, గోపి కళ్ళకు దెబ్బలు తగిలి సూర్యం బాబు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఎలా ఉందా ఏమిటో? వెళ్ళరా, నువ్వు వెళ్ళి వెళ్ళరా. చూడమ్మా చెల్లెమ్మ, ఏడే గోపి కళ్ళకి దెబ్బలు తగిలే? అయ్యో పాపం, ఎప్పుడు తగిలాయో? ఇప్పుడే తగిలి అన్నయ్య. అలాగా? ఎందుకు తగిలాయో పాపం? అది ఎందుకు తగిలాయంటే అది నేను చెబుతా
చెప్పాను. ఒళ్ళు పొగరెక్కి కళ్ళు మూసుకుపోయి ఈ దారంతా తన బాబు అని నడుచుంటాడు. ఆ దెబ్బతో ఏదో రాయి మీద పడి ఉంటాడు. దానితో 2 కళ్ళు కాస్త పోయాడు కదా సినిమా. యాదవా, ఎప్పుడు అపసగిన మాటలేనా? అవతల గోపికి ఎలాగుందో వెళ్ళి చూడరా. ఎంత అన్నా సరే నీకు సిగ్గులేదా? ఎందుకురా? సీసాలు తాగే త్రాగుబోతోడికి సిగ్గులతో వదిలేసి రోడ్డుల పడ్డ ఆడదారి తగ్గింటే నా పిచ్చి చెల్లిలా. అయినా ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవింపగా ఎవరు అనుభవించరు నా చెల్లులో నా చెల్లిలా. దరిద్రుడా, నాన్న కడుపున ఎలా పుట్టావురా? నాన్న కడుపుని నేను పుట్టడం అంటే అమ్మోయ్ అమ్మ కడుపుని పుట్టాను నేనా? ఇలాంటి బ్రతుకు బతకడం కన్నా ఏదైనా పడి చస్తే గౌరవంగా ఉంటుంది. ఓ చిన్న పిచ్చి చెల్లిలా, నా బ్రతికంటే రాజా బ్రతుకు. బ్రతికినంతకాలం రాజాలా బ్రతకటమే నా జీవితాశయమే. నీ బ్రతికి మళ్ళీ జీవితాశయం ఒకటి. దరిద్రపు కొట్టు బతుకు. నా బ్రతికేంటే బ్రతికినంతకాలం రాజాలా బ్రతకటమే నా జీవితాశయం. రా బస్సు రారా. ఏమిట్రా? భగవంతుడు ఉన్నాడు సోమా. అన్నా చెల్లెలు ఇద్దరు గొడవాడు. అబ్బాయి ఏమి లేదు బస్సు, ఏ బాటిల్ కానీ హాయిగా ఇక నాకు ఏ లోటు లేదు. సరిగ్గా ఈ బాటిల్ ఖాళీ అయిపోయే సమయానికి నువ్వు వచ్చావు. హాయిగా మరి ఫుల్ బాటిల్ ఎక్కించే. అంతేగా, ఒక్క బాటిల్ ఏం కర్మరా? నీకు ఎన్ని బాటిల్ ఎక్కించాలని ఉంటే అన్ని బాటిల్ ఎక్కించు. ఇదిగో. ఇది నాగేంద్ర బాసు పిన్ నంబర్ చెప్తే కదా. రే పిచ్చాడా, అది ఏటీఎం రా. నీకు ఎన్ని బాటిల్ ఎక్కించాలని ఉంటే అన్ని బాటిల్ ఎక్కించవచ్చు. ఓకే బాసు. అన్నయ్య ఆగు, అది పాపించే సొమ్ము, మర్యాదగా తిరిగిచ్చే. ఈ కాటి ఎరుబాగులోని కాదు, బ్రతకడం నేర్చుకోండి. బ్రతకడం అంటే ఇదేనా అన్నయ్య? ఎలా బ్రతుకుతున్నావు అనేది కాదమ్మా ముఖ్యం, హాయిగా బ్రతుకుతున్నావా లేదా అనేది ముఖ్యం. అయినా ఇలాంటి మాత్రమైన విషయాలు ఎప్పుడు నేర్చుకుంటావే నా పిచ్చి చెల్లి. ఏంటో అర్థం చేసుకోవు. వస్తా బస్సు. చూడు రాదా, క్రూర జంతువైన కుక్క కూడా మనం బిస్కెట్లు విసిరితే తోకాడించుకుంటూ మన గుమ్మం దగ్గర పడిగాపులు కాస్తుంది. ఎందుకో తెలుసా? అది మనం విసిరే బిస్కెట్ల కోసం. అలాగే మగాడు విసిరే బిస్కెట్ల కోసం కకృతి పడి ఎందరో ఆడవాళ్ళు తమ శీలాన్ని నిర్భయంగా అర్పించుకుంటున్నారు.
అలాగే నువ్వు కూడా డబ్బు తీసుకో, మొహమాట పడకు, నిర్భయంగా చెప్పు. ఈ శీలానికి ఖరీదెంత? 1000, 2000 లేక 10,000? ఎంతైనా సరే క్షణాల మీద ఇచ్చేస్తాను. గుట్టు చప్పుడు కాకుండా నా పని పూర్తయితే ఇక నీ జోలికే రాను రాదా. ఏమంటావు? మోహన్, శీలానికి కరిగడ్డ శ్రీమంతుడే కావచ్చు, కానీ అందరూ ఆడవాళ్ళలాగా నేను మాత్రం కాదు. నీపై నేను నిలవనా దయించేవకుందే. బయటికి వెళ్ళు. నిప్పైనా దాని అబ్బాయినా సరే నా కళ్ళ నుంచి కురిసే కామజలుకు తడిసి ముద్దై నా గుండెను హత్తుగా హత్తుకోవాలి. చూడు, ఇంతకు ముందు ఒకసారి నీకు చెప్పాను, ఎలాంటికైనా సరే నీ కోరిక తీరదు. చూడు మిస్ రాధాదేవి, దేనికైనా పట్టుదల కావాలి. అసలు ఏ ఆడదైనా సరే చంప దెబ్బతోనే మొదలవుతుంది ప్రేమాయణం. అందుకే నాలో ఇంకా కసి ఇంకా ఎక్కువైంది. అందులోను దూర వయసులో ఉన్న నీలాంటి తారమని చూస్తూ నేను ఎలా వదిలిపెట్టగలను? చెప్పు రాదా, రాదా? మా పిచ్చి పిచ్చిగా బాల్ చేసావంటే చంపేస్తా, జాగ్రత్త. ఇంకా నీతో పిచ్చి పిచ్చి వేషాలంటే ఇక డైరెక్ట్ గా రేపు సీనే రావే. నన్ను వాడు పాడు చేయాలని చూస్తున్నాడు, దయచేసి రక్షించరా. అవునన్నయ్య. చూడమ్మా చెల్లెమ్మ, మోహన్ బాబు ఏం చేసినా తప్పు కాదమ్మా. ఎందుకంటే అతను మన పాలిన దేవుడమ్మా. అన్నయ్య, అవునమ్మా, అతను మనకి సహాయపడకపోతే మనం ఎంత దర్జాగా తిరగలమా? నేను ఎంత సుఖాన్ని అనుభవింపగలనా? దేనికైనా అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టాన్ని బాబు మోహన్ బాబు ఇస్తారంటే కాదు. తెలియలే, నీకు బొత్తిగా లోక జ్ఞానం తెలియదు. చూసావా రాధా, ఈ లోకంలో ఏది సాధించాలన్నా డబ్బు కావాలి. ఈ క్షణంలో మీ అన్నయ్య నన్ను ప్రోత్సహిస్తున్నాడంటే దానికి కారణం నేను విసిరే కరెన్సీ నోట్లే. కమాన్.
మా చెల్లి అప్పుడే వదిలేసి నువ్వు మనిషివా పశువా? తోడబుట్టిన చెల్లెలు కూడా చూడకుండా ఆ పశువు చేతికి అప్పు చెప్తావా? ఫోటో గడవకపోయినా నాన్న మనల్ని ఎంత ఆత్మహత్య పెంచాడురా. అలాంటిది ఇంత రీచ పనులు చేస్తున్నావో తెలిస్తే గుండె పక్కన చచ్చిపోతాడు. పరువు ప్రతిష్టాన్ని కూర్చుంటే పూట గడవదే. మన బ్రతుకులు సుఖంగా ఉండాలన్నా, అనుకున్నది అనుభవించాలన్నా ఎలాంటి అడ్డదారులు త్రొక్కగా తప్పదే. నోరు మూసుకుని మోహన్ బాబు కోరిక తీర్చి నీకు కావలసిన కోరికలు తీర్చుకో. మనకంటే గొప్ప గొప్పలే మానాన్ని నమ్ముకుంటున్నారు. అన్నంటే కొన్నంత అండ అంటారు. అలాంటిది నువ్వే నన్ను వెలయాలని చేస్తుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు తీరుస్తారు? నిన్ను బతకరెవరో? మనకంటే గొప్పోళ్ళు ఆ ఆనందాలు అనిపించాలని చూస్తున్నారు కాబట్టి బస్సు ఏ కోరిక నువ్వు వద్దు వద్దు అని మారం చేసే కొద్ది, ముద్దు ముద్దు అని తెగ తొందర పెడుతున్నాడు. కమాన్ రా రా. తప్పించకపోయింది. ఎందుకు రండి బాబు రండి.